గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎలా తీయాలనుకున్నారో అలా తీయండి. ఎందుకంటే మేము ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి మా క్లాస్లో మాది ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది. మీరు ఇవాళ ఉన్న న్యూ టెక్నాలజీతో మీరు అనుకున్న ప్రకారం చేయాలంటే మీరే తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు చేశారు. అయితే వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము షెడ్యూల్ వేసుకొని షెడ్యూల్ ప్రకారం తీసుకొని కరెక్ట్గా అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలిగాలో అనుకున్న బడ్జెట్ ప్రకారం అయ్యేది. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇదైన తర్వాత ఎందుకంటే కొత్తగా చూపించాలి. ఒక ఫైట్ కోసం అని మరి అంత ఖర్చు పెట్టగలిగామంటే అది ఆ టెక్నాలజీ రాబట్టి కదా దానికి అంత బాగా సక్సెస్ అయింది. మరి అందుకని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పగించాం. వాళ్ళు అనుకున్నట్టే చేశారు కాబట్టి లేట్ అయింది. మీకు అవ్వకుండా 2 years ఖర్చు మీద ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందండి? ఏమండి ఖర్చు ఎక్కువైంది తక్కువైందని ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే మేము ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా కావాలనుకున్నారో అలా చేయాలండి అని అనుకున్నాం. ఆయనకి ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం డైరెక్టర్ గారికి కూడా. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు మీరు. అప్పటికి అతడు టైంకి ఇప్పటికి అసలు ప్రొడక్షన్ అనే దానికి సంబంధం లేదు. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా తీయాలంటే మీరు అడ్వాన్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు మర్చిపోవాలి. ఈ కొత్త వరవడికి లేకపోతే కొత్త సిస్టమ్కి మురళీమోహన్ గారు సెట్ అవుతారా? అదే ఇప్పుడు మాకు దాదాపుగా ఈ 2 ఏళ్ల బట్టి సినిమా తీద్దామని అనుకుంటూనే ఇదే మీకు వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది. ఇవాళ మనంతా కావడం ఓల్డ్ టెక్నిక్, పాత రోజుల్లో ఉన్న పాత యాక్టింగు, పాత సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేది, కొద్దిగా కర్ణాటకలో ఆడేది, కొద్దిగా ఒరిస్సాలోనో నార్త్ ఇండియాలో కొద్ది వాడేది. ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్గా సినిమాని సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇక్కడ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసామో అమెరికాలోనూ అదే అవుతుంది, యూకేలోనూ అలాగే అవుతుంది, ఆస్ట్రేలియాలో అలాగే అవుతుంది, ఎక్కడైనా కూడా. ఇవాళ టెక్నాలజీ మారిన తర్వాత వరల్డ్ సినిమాతో మనం పోటీ పడేటప్పుడు ఆ లెవెల్లో తీయాలి మనం కూడా. అలా తీయకుండా ఇదివరకులాగా ఏదో బడ్జెట్ పాత సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసినట్టుగా 3 లక్షలు 5 లక్షలు తీద్దామని అనుకుంటే వాళ్ళు ఎవరు చూడరు, థియేటర్ కూడా రారు. అందుకని టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని దాన్ని ఆ లెవెల్లో తీసినప్పుడే మనం వరల్డ్ సినిమాతో పోటీ పడగలుగుతాం. ఆల్ ది బెస్ట్ సార్. ఇందులో నాజర్ గారి క్యారెక్టర్కి శోభన్ బాబు గారిని అడిగారు, బ్లాంక్ చెక్ కూడా ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదన్నారు. అది ఎలా సార్? అది శోభన్ బాబు గారు అంతకుముందు మాతో ముగ్గురు మిత్రులు సినిమాలు తీశారు. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇది తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన సినిమాలో యాక్ట్ చేయడం మానేశారు. ఇక చాలు నాకు వేసిన రోజులు హీరోలే వేస్తాను తప్ప ఇంకోటి వేయను అన్నట్టుగా ఆయన మానేశారు. ఈ సబ్జెక్టు కథ చెప్పిన తర్వాత నాజర్ గారు వేసిన క్యారెక్టరు శోభన్ బాబు గారు అయితే బాగుంటుంది అని చెప్పి మాకు ఆలోచన వచ్చింది. డైరెక్టర్ గారిని కూడా అడిగితే ఇంకేముండే ఆయన వేస్తే ఇంకా అంతకంటే కావాల్సిందేంటి అన్నారు. సరే నేను డైరెక్ట్గా అడగటానికి మొహమాటపడి మా మేకప్ మ్యాన్ రాముని పిలిచి, రాముని వెళ్ళి అడుగు. అప్పటికి మేము మెడ్రాస్ హైదరాబాద్ వచ్చేసాం, ఆయన ఇంకా అక్కడ మెడ్రాస్లోనే ఉన్నారు. ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించాను. రెమ్యూనరేషన్ ఆయన ఎంత అనుకుంటే అంత రాసుకోమనండి. రెమ్యూనరేషన్ ఎంత అని అడగట్లేదు, దాని గురించి పేరవట్లేదు. బట్ ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే అంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లాగా ఉన్నా కూడా సినిమాకి చాలా వాల్యూ పెరుగుద్ది, కథకు చాలా ఇంపార్టెన్స్ పెరుగుద్ది, ఆ క్యారెక్టర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పి అనుకొని పంపిస్తే ఆయన ఫోన్ చేసి, సారీ మురళీమోహన్ గారు ఏమనుకోవద్దు, నేను శోభన్ బాబు అని ఎవరైనా గుర్తు తెచ్చుకోగానే నేను హీరోగా ఉన్నప్పుడు ఎలా అందంగా ఎలా టిప్ టాప్గా డ్రెస్సులు వేసుకొని ఎలా చేశానో అలాగే నన్ను గుర్తుంచుకోవాలి తప్ప ఒక తండ్రిగానో తాతగానో లేకపోతే ఒక రోగిస్ట్గానో అట్లాంటి క్యారెక్టర్ నేను చేయదలుచుకోలేదు, ఏమనుకోవద్దు. ఇది క్యారెక్టర్ మంచి సినిమా అయ్యి ఉంటుంది, మంచి లేకపోతే మీరు తీరు డెఫినెట్గా మంచి క్యారెక్టర్ కూడా అయ్యి ఉంటుంది, లేకపోతే నన్ను అడగరు, కానీ ఏమనుకోవద్దు నేను చేయలేను అని చెప్పి అన్నారు ఆయన. మురళీమోహన్ గారు, సార్ అతడు తెలుగు సినిమాకి ఒక కొత్త మార్కెట్ని, ఓవర్సీస్ మార్కెట్ని ఓపెన్ చేసింది. అంతకుముందు వరకు ఆ మార్కెట్ పెద్దగా లేదు, ఉందో లేదో కూడా తెలియదు మాకైతే. కానీ అతడి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అంటే తెలుగులో మిక్స్డ్ రిపోర్ట్ ఉన్న ఓవర్సీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడు. దాంతోపాటు అతడు మీకు మా టీవీలో అంటే ఎక్కువ సార్లు ప్లే అయిన ఒక సినిమాగా కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అంటే ఆ టైంలో ఈ సినిమా యొక్క క్యాలిబర్ని కరెక్ట్గా గేజ్ చేయలేకపోయాము అనేది ఏమైనా ఉందా ప్రమోషన్స్ విషయంలో? కానీ ఏమైనా ప్రమోషన్ విషయంలో అట్లాంటిది ఏమీ లేదు కానండి.
ప్రజల్లో ఆ ఎక్స్పెక్టేషన్ లేదు. ఈ సినిమా టెక్నికల్గా ఇంత బాగుంటుంది అనేది. ఇది మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో ఒక సినిమాలాగా చూశారు. ఇందాక రమేష్ గారితో దగ్గర మాట్లాడేటప్పుడు కూడా సినిమా ఎండింగ్ తెలుసుగా, క్లైమాక్స్ అనేప్పటికీ మనకు బ్రహ్మాండంగా ఫైట్లు గీట్లు అవన్నీ ఉండిపోయి మొత్తం హీరోయిన్లు అందరూ కలుసుకోవటం ఒక ఇదిలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఫైట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరికి అన్నారే తప్ప మళ్ళీ మిగిలినంత రావటం అది లేకుండా అంటే ఒక కొత్త రకంగా తీశారు. మీరు అన్నట్టు ఇండియాలో కంటే కూడా ఓవర్సీస్లో చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది చూశారు. తర్వాత ఇవన్నీ చూసి సక్సెస్ వచ్చి మంచి పేరు వచ్చిన తర్వాత టీవీల్లో చాలామంది చూశారు. టీవీల్లో కూడా మీరు అన్నట్టు మా టీవీలో చాలా హయ్యెస్ట్ టైమ్స్ టెలికాస్ట్ అయిన సినిమా ఏది అంటే అతడే. సరే, అంటే ఎస్బీబీ గారి డబ్బింగ్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ప్రాణం పోసింది. త్రివిక్రమ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అక్కడ మేము షూటింగ్ లొకేషన్లో చెయ్యని సీన్ కూడా ఎస్బీబీ గారు ఒకటి యాడ్ చేశారు. మహేష్ బాబు గారు కాళ్ళకి దండం పెడుతున్నప్పుడు జాగ్రత్త అంటారు. అది యాక్చువల్గా ఒరిజినల్గా లేదు, ఎస్బీబీ గారు యాడ్ చేశారన్నది. ఇప్పుడు ఎస్బీబీ గారు మన మధ్యన లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఆయన డబ్బింగ్ వాయిస్ని ఒక 20 years తర్వాత వినబోతున్నాం. అలా ఏం చెప్తారు సార్ ఆయన గురించి? కరెక్ట్గా అర్థం కాలేదు. అంటే ఒక కొత్త వర్డ్ని యాడ్ చేశారు. అంటే షూటింగ్లో లేనిది, స్క్రిప్ట్లో లేనిది ఎస్పీబీ గారు డబ్బింగ్లో ఒకటి యాడ్ చేశారు మహేష్ బాబు నాజర్ గారిది. సో అది ఒక కొత్త, మేము అనుకోలేదు, కానీ ఎస్పీబీ గారు యాడ్ చేయటం వల్ల సీన్ చాలా ఫుల్ఫిల్మెంట్ అయింది అని అన్నారు త్రివిక్రమ్ గారు. సో ఎస్పీబీ గారి వాయిస్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ఒక ప్రాణం పోసింది. సో అప్పుడు ఎస్పీబీ గారు మన మధ్య లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఒక 20 years తర్వాత మనం మళ్ళీ చూడబోతున్నాం మీ అతడు రిలీజ్గా. సో ఎస్పీబీ గారిని గుర్తు చేసుకుంటే ఈ సందర్భంగా ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ అప్గ్రేడ్ చేసిన దాంట్లో నాకు పెద్దగా అసలు నేను ఇన్వాల్వ్ కాలేదు. ప్రియాంకయ్య ఇన్వాల్వ్ అయింది. ఈ ప్రశ్నకి సమాధానం ఆవిడ చెప్పాలి, కానీ నేను పెద్దగా చెప్పలేను. అదే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాల్సింది, చాలా గొప్ప వ్యక్తి. నిన్ననే మాకు రాజమండ్రి నుంచి మా వాళ్ళు ఫోన్ చేశారు. రాజమండ్రిలో బాలుగారి విగ్రహం పెడుతున్నామండి, గోదావరి ఒడ్డున ఘంటసాల గారి విగ్రహం పక్కన పెడుతున్నామని చెప్పి మీరు మెసేజ్ కావాలండి అంటే నేను పంపించాను వాళ్ళకి. ఒక అద్భుతమైన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే గాంధీ సినిమాకి డబ్బింగ్ చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం గారు. మీరు ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలీదు. నేను చూడగానే ఆ సినిమా, గాంధీ సినిమా చూసిన తర్వాత ఇమ్మీడియట్గా బాలుగారికి ఫోన్ చేసి, ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు సార్ మీరు. ఎవరో మన ఇండియన్ కానీ ఒక వ్యక్తి, ఒక ఫారిన్ యాక్టర్ యాక్ట్ చేసిన దాన్ని మీరు డబ్బింగ్ ఎక్కడా కూడా అసలు చిన్న లిప్ మూమెంట్లో తేడా కానీ ఎక్స్ప్రెషన్లో తేడా కానీ లేకుండా చేశారు. హైలైట్ అండి, ఎక్సలెంట్ అండి అని చెప్పడం జరిగింది. అలాగే మరి ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇవాళ ఆ డైలాగులు, ఆ డబ్బింగ్ను మార్చినవి ఏం మారవండి. అవి సౌండ్ సిస్టమ్స్ మారుతాయి తప్ప అవి ఏం మారవు. కానీ బాలుగారు అలాంటి మహనీయుడిని కరోనా వచ్చి పట్టుకుపోయిందనే దాని మీద అందరూ కూడా చాలా బాధపడ్డాం. ఆయన ఉండుంటే ఇంకో 10 ఏళ్ళ పాటు ఇంకా బ్రహ్మాండంగా పాడుతూ ఉండేవారు. సార్ మురళీమోహన్ గారు, మళ్ళీ సినిమాలు తీస్తూ ఉంటున్నారు. కథలు ఏమన్నా వినటం జరిగిందా? ఇప్పుడు వస్తున్న సినిమాలను అబ్జర్వ్ చేయటం జరిగిందా? మీ దగ్గర ఎవరన్నా అడ్వాన్స్లో ఉన్నాయా? మీకు చేయాల్సిన వర్క్ ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఎలా ఈ ప్లానింగ్ అంతా? అంటే ఇవాళ టెక్నాలజీ రోజు రోజుకి కూడా విపరీతంగా మారిపోతుందండి. సబ్జెక్ట్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు అలాగే పాత సినిమాలు, పౌరాణిక సినిమాలు కూడా కొన్ని ఇవాళ మోడరేట్గా బ్రహ్మాండంగా చేసి వస్తున్నాయి. లేకపోతే ఆ క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఏమైపోతుందండి, ఎవరన్నా కథ చెప్తామని వచ్చి చెప్తే నేను హీరోగా వేసే రోజుల్లో కథ బతికే ఇప్పుడు చెప్తున్నారు. ఈ సినిమాలు ఈ కథలు కావాలంటే నేను బోల్డ్ అని చెప్తానయ్యా. అలా కాదు, ఇవాళ టెక్నాలజీగా న్యూ టైప్గా ఇప్పుడు మన ఊరు కుర్రాళ్ళని మన ఊరు కుర్రాళ్ళేనా తీసింది? అది కాదు మొన్న కమిటీ కుర్రాళ్ళని తీశారు. ఎంత బాగా తీశారు. అందరూ కొత్త వాళ్ళే. అందరూ కొత్త వాళ్ళతో ఒక విలేజ్కి మనం ఆ సినిమా చూస్తుంటే ఆ విలేజ్కి వెళ్ళిపోయి మన విలేజ్లో మనం తిరిగాము, చూసాము అనేటటువంటి ఒక భావం కలిగేట చిన్న బడ్జెట్లో తీశారు. అద్భుతంగా సక్సెస్ అయింది. అలా తీయాలి. అంటే ఆ సబ్జెక్ట్స్ ఆ టైప్ చూసి ఎవరు చెప్పలేరు నాకు ఇంతవరకు. ఎవరికాళ్ళే అద్భుతమైన సబ్జెక్ట్ అండి అని చెప్తారు, పిలుస్తాం.
కథ చెప్తారు. నాకు కథ బాగా నచ్చితే అట్లాగా చక్కగా వింటారు. కథ బాగాలేదు అనిపిస్తే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నాకు. నేను చెప్తా ముందే, బాబు నాకు కథ నచ్చకపోతే మాత్రం మధ్యలో ఆపేస్తాను, దానికి మీరు ఇష్టమైతేనే చెప్పండి. బట్ ఇప్పుడు వరకు ఇది భలే ఉంది అనే కథ దొరకలే ఇంతవరకు. ఈ ప్రస్తుత ఇది అయిన తర్వాత రేపటి నుంచి ఆకాశే పెరుగుతాయి. సార్ నా కథ వినండి సార్, ఇంతవరకు రాని కదండి, ఇది ఎవరో చూపించలేని కదండి అని.